అపోస్తులైన యోహాను రాసిన మొదటి పత్రిక, దాని యొక్క 2వ అధ్యాయం, దాని 7వ వచనాన్ని ఈ దినమందు ధ్యానం కొరకు మనం చదువుదాం. ప్రియులరా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు రాయుట లేదు. పరిశుద్ధ వాక్యంలో అపోస్తులైన యోహాన్ తన సమాజముతో తెలియపరచుచున్నప్పుడు, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను నేను మీకు రాయుట లేదు. అంటే ఇదివరకే మనకి ఇవ్వబడిన ఆజ్ఞ, వాటినే మనం పాటించాలి, వాటినే మనము దేవుని మహిమార్థంగా మనం పాటించవలసినటువంటి అవసరత ఉంది అని తెలియపరుస్తున్నారు. ఇప్పుడు కొత్త ఆజ్ఞ నేను మీకు ఇచ్చి మిమ్మల్ని నూతనంగా కన్ఫ్యూజ్ చేయడానికి ఆశించడం లేదు అన్నట్టు మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. ఏంటిది ఆ పాతకాలపు ఆజ్ఞ? మనము ద్వితీయోపదేశ గ్రంథం 6వ అధ్యాయం, మనం దాని 6వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, అక్కడ మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా అక్కడ తెలియపరచబడి ఉన్నది. మనము ద్వితీయోపదేశ గ్రంథం 6వ అధ్యాయం దాని 4 నుంచి మనం చదివినట్లయితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. దేవుడు అలనాడు వారితో మాట్లాడుచు, నీతో నేను మాట్లాడుచున్నటువంటి ఈ ఆజ్ఞలను నీ హృదయంలో ఉంచుకో అని ఇశ్రాయేలీయులందరికీ దేవుడు తెలియపరిచారు. అనేక రకాలైన నిబంధనలు, ఆజ్ఞలు దేవుడు వారికి అనుగ్రహించారు. వారు వాటిని పాటించినంత కాలం దేవుడు వారిని వర్ధిల్ల చేశారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను వారు ఉల్లంఘించారో అప్పుడు దేవుడు వారిని అన్యుల చేతికి అప్పగించారు. దేవుణ్ణి వారు మర్చిపోయినప్పుడు, దేవుని ధర్మమును, నీతిని వారు విడిచిపెట్టినప్పుడు, వారు స్వార్థపరులుగా జీవించినప్పుడు, దేవుడు వారిని కొంతకాలం సైలెంట్గా వదిలిపెట్టడం కానీ, లేదా వారి తిరుగుబాటుతనం పోవడానికి వారిని అన్యులకు అప్పగించడం కానీ ఇలా చేశారు అనేది మనం చూస్తున్నాం. అపోస్తులైన యోహాను మనతో మాట్లాడుచున్నటువంటి సమయంలో, మీరు దేవుని ఆజ్ఞలను మీరు గైకొను వారిగా ఉండాలి, ఆ ఆజ్ఞలను మీరు పాటించు వారిగా ఉండాలి, దైవ చిత్తం మీరు నెరవేర్చు వారిగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా మీరు ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని తెలియపరుస్తున్నప్పుడు మనం గ్రహించాల్సింది, ఈ ఆజ్ఞలన్నీ కూడా దేవుని వాక్యమే అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి సమస్త ఆజ్ఞలను మనం గమనించినట్లయితే అది దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాటలే. సో దేవుని వాక్యానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, దేవుని వాక్యానికి మనం ఎంత పట్టుదల కలిగిన వారిగా మనం వాక్యాన్ని పాటిస్తామో, మన జీవితంలో ఆ వాక్యం అద్భుతమైన కార్యములు చేస్తున్నది. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నప్పుడు మనం ఆ వాక్యానికి లోబడిన వారిగా మనం నడవాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన మన జీవితంలో మనమందరము ఆయన చిత్తం నెరవేర్చు వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని పాటించు ప్రతి ఒక్కరిని దేవుడు వర్ధిల్ల చేస్తారు. అక్కడ అంటున్నాడు, నేడు నేను మీతో ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలను మీరు మర్చిపోవద్దు, విడిచిపెట్టవద్దు, మీరు దానిని జాగ్రత్తగా పాటించండి అని ప్రభు అక్కడ వారితో తెలియపరిచినట్టు మనం చూస్తున్నాం. 19వ కీర్తన దాని 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. దేవుని వాక్యం అది జ్ఞానవంతమైనది, దేవుని వాక్యం నిర్దోషమైనది, దేవుని వాక్యం హృదయములను సంతోషపరిచేది, హృదయాన్ని గాయము కట్టేది. మన జీవితంలో మనకు ఎదురవుతున్న సమస్యల నుండి మనల్ని విడిపించడానికి, మన జీవితంలో తన కృప అనుగ్రహించడానికి ఎల్లప్పుడూ దేవుడు ఇష్టపడుచున్నాడు. కనుక మనం
ఆయన అడుగుజాడలో నుండి తొలగిపోకుండా, ఆయన ధర్మము నుండి, ఆయన ఉపదేశము నుండి మనం దూరం వెళ్ళకుండా, ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన మహిమకు మనం పాత్రలుగా జీవించవలసినటువంటి అవసరతను గురించి పరిశుద్ధ వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. దేవుడు గొప్పవాడు. తన్ను ప్రేమించు వారందరినీ ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన వారిని వర్ధిల్ల చేసి వారి జీవితంలో అద్భుతం చేస్తాడు. చూడండి, మనం ద్వితీయోపదేశ గ్రంథంలోకి మరొకసారి వద్దాం. దాని 11వ అధ్యాయం దాని 8వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. మీరు భయము కలిగి స్వాధీనపరచుకొనుటకు నది దాటి వెళ్ళుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనినట్లును యెహోవా వారికిని వారి సంతానమునకు చేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనె ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలను. ఇక్కడ మోషే ద్వారా మరలా దేవుడు చెప్తున్నాడు, మీరు పాలు తేనె ప్రవహించు దేశంలోకి వెళ్ళబోచున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండినట్లు, మీరు ఐశ్వర్యవంతులుగా ఉండినట్లు, మీరు ఆశీర్వదింపబడిన వారిగా ఉండినట్లు, మిమ్మల్ని దేవుడు వర్ధిల్ల చేసినట్లు నేడు నేను మీకు తెలియపరచుచున్న ఈ మాటలను మీరు త్రోసివేయొద్దు. వాటిని మీరు జాగ్రత్తగా పాటించాలి. దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి ప్రజలకు దేవుడు ఎన్ని మేలులు చేస్తారో, దేవుని చిత్తం నెరవేర్చుచున్న వారికి దేవుడు ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు ఇస్తారో, దేవుడు వారిని ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ వారిని త్రోసివేయరు. వారి జీవితంలో దేవుడు తన కృపనిచ్చి వారిని వర్ధిల్ల చేస్తారు. ఈ కాలంలో మనం దేవుని చిత్తం గ్రహించిన వారిగా ఉండడం అది చాలా అవసరం. దేవుని చిత్తం తెలియకపోతే ఈరోజు చాలా కన్ఫ్యూజింగ్ మ్యాటర్స్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూషన్స్. టీచింగ్ కూడా మనుషులు రకరకాలుగా బోధించేవారు తయారయ్యారు. మనుషులను ఆకట్టుకోవడానికి రకరకాలైన పద్ధతులు పాటించేవారు ఉన్నారు. కానీ స్వచ్ఛమైన వాక్యాన్ని స్పష్టమైన రీతిగా ప్రజలు అర్థం చేసుకోదగిన రీతిగా బోధించే వారి సంఖ్య తగ్గిపోతుంది. మనం ప్రార్థన చేయవలసినది, దేవా నీ వాక్యాన్ని ఏమీ కల్తీ లేకుండా ఉన్నట్టు బోధించే నాయకులను, బోధకులను సిద్ధపరచు ప్రభువా అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని నుండి పొంది ప్రజలకు అందించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారి ద్వారా మనం ఆశీర్వదింపబడతాం. అందులో కుయుక్తులు ఉండదు, దురుద్దేశములు ఉండదు. ఉద్దేశం ఒకటే, ప్రజలు దేవునిలో కట్టబడాలి, దేవుణ్ణి ప్రేమించాలి. వారు నా సంఘం నచ్చకపోతే నా సంఘం నుంచి వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు. వారికి నచ్చిన సంఘానికి వారు వెళ్ళొచ్చు, కానీ వారి దేవుని నుంచి దూరం పోవద్దు, వారిని దేవునికి దూరం చేయొద్దు. నా నాయకత్వం ఇష్టం లేదు, నా కాపరిత్వం ఇష్టం లేదు, వారు వెళ్ళిపోవచ్చు. దే హ్యావ్ దట్ ఫ్రీడమ్. నువ్వు నా ద్వారానే రక్షణ పొందినావు, సచ్చినంత వరకు నా దగ్గరనే ఉండాలి అని చెప్పి నేనే ఎవరితోని గొడవపడను. నాకు గుడ్ బై చెప్పొచ్చు ఎనీ టైం. నేను ఏం చెప్తున్నానంటే, మీరు వాక్యము నుంచి పై దొరగొద్దు, వాక్యము నుంచి తప్పిపోవద్దు, దేవుని ప్రేమ నుండి తప్పిపోవద్దు, దేవుని ప్రసన్స్ మీరు పోగొట్టుకోకుండా మీరు జీవించండి అని మాత్రమే నేను చెప్తున్నాను. వాక్యాన్ని మనం పాటించడం చాలా ఇంపార్టెంట్. దేవునికి ఇష్టలుగా మనం నడవడం చాలా ఇంపార్టెంట్. దేవుని కార్యములను పాటించడం చాలా ఇంపార్టెంట్. ప్రియులారా, ఈ కాలంలో దేవుడు మన గురించి ఆశించినటువంటి ఆయన ఉద్దేశములు నిష్ఫలమైపోవద్దని మనం ప్రార్థన చేయాలి. నేను కొన్నిసార్లు ప్రార్థించినప్పుడు ఇలా ప్రార్థిస్తాం, ప్రభువా నా చిత్తం అంతా నెరవేరకపోయినా పర్వాలేదు, నా కోరికలన్నీ నెరవేరకపోయినా పర్వాలేదు, నీ చిత్తములో ఉన్నది ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు అని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మనము కుయుక్తి పరులుగా దేవుని పని చేయడానికి వీల్లేదు. మనం ఎల్లప్పుడూ కూడా పరమార్థ హృదయం కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడికి మనం ఏం తీసుకురాలేదు, ఇక్కడి నుంచి మనం ఏం తీసుకొని పోలేము.
ఈ ఉన్న జీవితం దేవునికి మహిమార్థంగా ఒకవేళ మనం సమర్పించగలిగితే దేవుడు మన ద్వారా మహిమపరచబడతారు, దేవుడు ఆనందిస్తారు, దేవుడు సంతోషిస్తారు. లోకులందరూ సంతోషించిన దానికన్నా గొప్పదే దేవుడు సంతోషించడం. ప్రైజ్ ది లార్డ్. అందరూ మన గురించి భలే బేష్ అని చెప్తారు, దేవుడేమో ఏమో అని అన్నారనుకో, అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. మనుషుల చప్పట్ల కొరకు జీవించేది పక్కకు పెట్టండి. దైవ చిత్తానుసారంగా జీవించటం చాలా అవసరం. మనం ఈ దినాలలో సత్యాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నాం, సత్యమును వెంబడించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో అందరినీ సాటిస్ఫై చేయలేమండి, అందరినీ సాటిస్ఫై చేయలేం. ఎవ్వరు కూడా అందరికీ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేరు. పిల్లలందరూ ఎలా ఉంటారంటే మమ్మీ నన్నే పట్టించుకోవాలి. ఇప్పుడు ఇద్దరికి జ్వరం వచ్చింది ఇంట్లో అనుకుందాం, చిన్నది దానికి తెలియదు గనక ఈ తల్లి అస్తమానం దానికే సపోర్టుగా సహాయకరంగా ఉంటుంది. పెద్దది కూడా జ్వరం వస్తే చిన్నదైపోతుంది. అర్థమవుతుందా? జ్వరమో ప్రాబ్లమో వస్తే ఈ పెద్దది కూడా చిన్నదైపోతుంది. నన్ను అసలే పట్టించుకోవడం లేదే అని అంటే, బిడ్డ నీవు స్వయంగా నీ కార్యములను హ్యాండిల్ చేయడానికి ఉన్న జ్ఞానం నీకు ఉన్నది గనక, నీకు ఆ స్తోమత ఉన్నది గనక నిన్ను పట్టించుకోవడం లేదు. కానీ నిన్ను నిర్లక్ష్యం చేయడం కాదు, అది నిన్ను ప్రేమించలేకపోవడం కాదు. దానికి నీ అంత స్తోమత లేదు గనక, నీ అంత జ్ఞానం లేదు గనక దానికి నేను సపోర్ట్ ఇస్తున్నానేమో కానీ నేను నిన్ను నిర్లక్ష్యం చేశానని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి విశ్వాసి నీ వాక్యాన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు వాక్యం నీకు ఏదైతే నేర్పిస్తూ ఉందో ఆ ప్రకారంగా నడవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. వాక్యం ద్వారా నీవు బ్రతకాలి, వాక్యం ద్వారా నీవు నిలవాలి, వాక్యం ద్వారా నీవు నడవాలి. వాక్యం నిన్ను ముందుకు నడిపించదగినటువంటిది, వాక్యం మీదనే ఆధారపడాలి. ఆ గడ్డ ఉన్న అయ్యగారు ఉన్నంతకాలం నేను మందిరానికి పోయానండి, ఆ అయ్యగారు పోయారు నేను కూడా మానేశాను అని చెప్తే గడ్డమా నేను నడిపించేది? కాదండి, దేవుని వాక్యమే నిన్ను నడిపించేది. ఆ అయ్యగారు మాట్లాడిన వాక్యమే, ఈ అయ్యగారు మాట్లాడిన వాక్యమే, ఇంకొకరు మాట్లాడిన వాక్యమే. ఆ వాక్యం వాక్యముగా ఉంటుందో లేదో అనేది చూడాలి. వాక్యంలో కలిపి కడుపుబ్బ నవ్వించి పెద్ద జనాన్ని ఆకట్టుకోవడం అది గొప్ప విషయం కాదు. ఉన్నవారిని ఆయన సన్నిధికి చేర్పించడం గొప్ప విషయం. ఉన్న 10 మందిని దేవునికి ప్రియమైన బిడ్డలుగా పెంచడం చాలా గొప్ప విషయం, అది చాలా ప్రాముఖ్యం. కనుక దేవుని వాక్యములో వేరుపారి వాక్యానుసారంగా నడవడానికి జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం 119వ కీర్తన దాని 6వ వచనాన్ని మనం చదువుదామండి. 119వ కీర్తన 6వ వచనం. అక్కడ మనం ఇలా చదువుచున్నాము, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. దేవుని వాక్యాన్ని లక్ష్యం ఉంచిన ఒక్కడు కూడా అవమానం పాలవడు. వాక్యాన్ని త్రోసివేసి పిట్టకథల వెనకాల పోవుచున్న వానికి ఖచ్చితంగా అవమానం వస్తుంది. నువ్వు దేవుని వాక్యానుసారంగా నడవడానికి దేవుడు నిన్ను ఉద్దేశించినప్పుడు ఆ వాక్యంలో కట్టబడినటువంటి వ్యక్తిగా నువ్వు దేవుని కృపలో వర్ధిల్లినట్లయితే దేవుడు నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. 5వ వచనం చూడండి, 4వ వచనం, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. దేవునికి స్తోత్రం.
దేవుని వాక్యాన్ని మన హృదయపూర్వకంగా గాయకొనాలి. 7వ వచనం, నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనినప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చేసేదను. దేవునికి స్తోత్రం చెల్లించడానికి, దేవుని మహిమపరచడానికి, దైవ చిత్తం నెరవేర్చడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టడం ఒకటే మన లక్ష్యమై ఉన్నట్లయితే ఖచ్చితంగా వాక్యాన్ని పాటించాల్సిందే. దేవుణ్ణి సంతోషపెట్టడం మాత్రం కాదు, లోకాన్ని కూడా సంతోషపెట్టాలి అనుకుంటే కొంత మసాలా చేసుకోవచ్చు, ఆజ్ఞలు మాత్రం పాటిస్తే కుదరదు. మరికొన్ని మసాలా కూడా కలపాలి. జాగ్రత్త సుమై, దేవుణ్ణి సేవించుచున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పత్య వచనాన్ని, ఈ నిర్మలమైన వాక్యాన్ని ఉన్నట్టు మనుషులు అర్థం చేసుకున్నట్లు వారికి తెలియపరచవలసినటువంటి అవసరత ఉంది. ఆజ్ఞలు పాటించటం దేవునికి ఇష్టం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. మేము ధార్మిక మూల్యం కలిగిన వారిగా, నీ ఆజ్ఞలను గైకొను వారిగా, నీ వాక్యమునకు లోబడిన వారిగా, నీ చిత్తమును నెరవేర్చు వారిగా నీ సన్నిధిలో మేము నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని, అద్భుతములు మా జీవితంలో జరిగించమని, నీకు ఇష్టలుగా నీ ఆజ్ఞలను గైకొని వారిగా ఉండడానికి కృప చూపండి. సిద్ధాంతం మార్చి సమాజం మారే కొలది మేము కూడా మారేవారిగా కాకుండా ఎల్లప్పుడూ మేము స్థిరులుగా ఉండి నీ వాక్యమును మాత్రం పాటించువారిగా, నీ చిత్తం మాత్రం నెరవేర్చువారిగా, నీ పాదసేవలో మేము సమర్పింపబడిన వారిగా ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి సమాధానం మాకు దయచేయమని, అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.